వెల్కమ్ టు లియో న్యూస్. ప్రజా యుద్ధం ఒక గద్దర్ గారు మనకందరూ తెలుసు. ప్రజా పోరాట యోధుడు ఆయన. మరి ఆయన జీవితం ఒక పోరాటం అని చెప్పాలి. వాళ్ళ కూతురు వెన్నెల గారు ఈ మధ్యన ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి. ఇప్పుడు మనం మహాభావతి విద్యాలయం అంటే గద్దర్ గారు స్థాపించిన విద్యాలయం ఇది. బుద్ధుడికి జ్ఞానోదయం అయింది బోధి చెట్టు కింద అంటారు. బహుశా మరి గద్దర్ గారు అలాంటి దీని స్ఫూర్తితోనే ఈ పేరు పెట్టారని తెలియదు. మరి వెన్నెల గారితో మాట్లాడి గద్దర్ గారి జీవితం గురించి కానీ ఇప్పుడు పోటీ చేసిన విషయాల గురించి కానీ మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. గద్దర్ గారు అంటేనే అందరికీ తెలుసు, జగమెరిగిన బ్రాహ్మణుడు జంజమేలు అంటారు. కాబట్టి ఆయన కుమార్తెగా మీరు ఎన్నికల బరిలోకి వచ్చారు. అసలు ఒకప్పుడు గద్దర్ గారు ఓటు కూడా వేయని పరిస్థితి కొన్నాళ్ళ పాటు. ఆయన ఓటు వేసినప్పుడే వార్త అయింది అది. ఇవాళ మీరు పోటీ చేశారు మొదటిసారిగా. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా మంచిగా ఉందండి. ప్రజల కోసం రావడము, ప్రజల్లో ఓట్ల విప్లవం అంటే మీరు అన్నట్టు ఒక సమయంలో ఓటుకు వ్యతిరేకంగా ఉండే అప్పుడు అటువంటి పరిస్థితిలో ఓటుకు వ్యతిరేకించినారు కాబట్టి అప్పుడు రాజ్యమేలిన రాజులు భయపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఓటు త్రూ ఒక నిజమైన నాయకుడిని ఎంచుకోవాలి అనే ఓట్ల విప్లవం తీసుకురావాలనే నాన్నగారు ప్రయత్నించారు. సో ఆ ఆశయాన్ని నేను తీసుకుపోయే అవకాశం నాకు వచ్చినందుకు చాలా మంచిగా అనిపించింది. ఈ ఓట్ల విప్లవ యుద్ధంలో నేను పాల్గొన్నాను. ఓడినా గెలిచినా ఆ యుద్ధంలో భాగమయ్యానని నాకు మంచిగా అనిపించింది. అంటే మొదటిసారిగా మీరు ఎన్నికల బరిలో దిగారు కాబట్టి అంటే ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు అనేది అర్థమైందా? ఎట్లా తీసుకున్నారు మీరు దీన్ని ప్రచారాన్ని? అంటే నాకు ఎన్నికల్లో అవకాశం రావడానికి కారణము మన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, ప్రియాంక గారు, మన రాహుల్ గాంధీ గారు, సో అట్లాగే మనకి ఇక్కడ రేవంత్ అన్న, బట్టన్న, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ వాళ్ళ నిర్ణయాన్ని, నాన్నగారి త్యాగాన్ని, ఆయన అమరత్వాన్ని, తెలంగాణ ప్రజల త్యాగాలని, అమరవీరుల విప్లవోద్యమం వాళ్ళకందరికీ ఒక నివాళి అది త్యాగాన్ని గుర్తించి అవకాశం ఇచ్చినప్పుడు అందరూ నాకు అనిపించింది, అందరు పెద్దలు అందరూ సజెస్ట్ చేశారంటే వెన్నెల మంచి అవకాశం, నాన్న ఆశయాన్ని తీసుకుపోవడం, ముందుకు వెళ్ళాలి అంటే ఆ ధైర్యం చేసి ముందుకు వచ్చాం. అది తెలుసు, ఒక పెద్ద పాలిటిక్స్ అనేది ఒక పెద్ద వ్యవస్థ, పెద్ద ఛాలెంజింగ్ ఇష్యూ. కాకపోతే ఎటువంటి ఛాలెంజింగ్ ఇష్యూ అయినా మన స్వచ్ఛమైన మనసుతోని నిజాయితీతో చేస్తే ఎంత పెద్ద ఛాలెంజ్ అయినా చిన్నగానే అనిపిస్తుంది. ఎందుకంటే మన ఆశయము గొప్పదైతే ఎంత పెద్ద సమస్య అని మనం ముందుకు వెళ్తామని ఒక ధైర్యం చేసి అట్లాగే వచ్చాను. సో ఇప్పుడు నాకు అట్లాగే అనిపించింది. చాలా తక్కువ సమయం, నెల రోజుల లోపల చాలా రిగరస్గా క్యాంపెయిన్ చేశాము. పెద్దగా ఇంకా ప్రజల్లోకి చేరలేని పరిస్థితి మాకు. కాకపోతే ఒకటేంటంటే నిజమైన ఆశయంతో ఒక ఓట్ల విప్లవాన్ని, ప్రజలకు ఒక ఓటు హక్కుని, భారత రాజ్యాంగాన్ని అప్పచెప్పాలి అని ఒక నిజమైన భావంతో, ఆశయంతో వస్తున్నాం కాబట్టి సమస్య అనేది చిన్నగానే కనిపించింది. ఎందుకంటే పెద్ద ఆశయం. ఈ ఓటమిని మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకు ఓడిపోయారు అనుకుంటున్నారు? మొదటిగా నేను ఓటమి అనుకోవట్లేదండి, ఓడినా అని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక యుద్ధంలోకి అడుగు పెడుతున్నప్పుడు నేను ఓట్ల యుద్ధంకి వచ్చింది చాలా తక్కువ టైంలో. తీసుకుంటావా తీసుకోవా, దిగుతావా దిగవా అన్న సిచ్యువేషన్లో ఓడినా గెలిచినా యుద్ధంలో ఉంటాను. మొదటి మా నాన్న అన్నట్టు నేను ఈ ఓట్ల యుద్ధంలో దిగుతున్నాను, నా ఓటు నేనే వేసుకుంటాను అంటే 4.5 కోట్ల మంది లేకుంటే ఆయన నిలబడే కాన్స్టిట్యూషన్ నుంచి ఎవరు వేయకపోయినా నా ఓటు నేను వేసుకొని వస్తానన్నారు. సో అదే ఆయుధంగా నేను ముందుకెళ్ళాను. మొదటిగా విప్లవకారుడు కానీ, ఒక ఉద్యమకారుడు కానీ, ఒక సేవకుడు కానీ, ఒక లీడర్ కానీ ఓటమికి భయపడరు. ఒక మంచి ఆశయంతో దిగుతారు. ఓడినా కానీ దాన్ని స్వీకరిస్తారు. అట్లాగే నేను కూడా చేశాను. ఇంకా ఈ యుద్ధంలో నేను ఓడినా అనుకోలేదు. ఎందుకంటే రాజు గెలిచిండు, రాజ్యం గెలిచింది, ఆ యుద్ధం గెలిచింది. ఆ యుద్ధంలో నేను ఒక సైనికురాల్ని, ముందే నా కత్తి ఇరిగిపోయింది. కాకపోతే ఆ యుద్ధం గెలిచింది, రాజు గెలిచినాడు అని నేను అనుకుంటున్నాను. అట్లా ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు నిజమైన ఓటమి గురించి అనుకోండి, నాకు కొద్దిపాటి టైమే దొరికింది. చాలా తక్కువ టైంలో నేను రీచ్ కాలేకపోయాను ప్రజల్ని అనుకున్నాను మొదటి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి మనకు కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి ఈ కంటోన్మెంట్ అనేది చిన్న మినీ ఇండియా. అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు, జాతుల వారు, వాళ్ళని సమకూర్చడము, కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరం ఏకం కావడం, దానికే ఉన్న నెల రోజుల్లో, ఉన్న 28 రోజుల్లో 15 రోజులు అక్కడే పోయింది.
సో సిస్టమ్ అలాంటి కొన్ని చిన్న చిన్నవి జరిగింది. కానీ మేము దీంట్లో కూడా అంటే 10 సంవత్సరాలు లేని కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ని అంతా మేము ఒక తాటికి తీసుకొచ్చాం. సో ఈ బేసిక్ ఇవి కారణాలు అనుకుంటున్నాను. అట్లా అంటే మీ స్థానం కూడా 3వ స్థానానికి పడిపోయింది. కనీసం సెకండ్ ప్లేస్లో లేదు ఇంత కాంగ్రెస్ వేవ్ ఉన్న టైంలో కూడా. అవును, అయితే వేవ్ ఉంది. అది ఓన్లీ కంటోన్మెంట్లే కాకుండా మొత్తం సిటీ మొత్తం అదైపోయింది అట్లా అనమాట. ఓకే, అంటే కొంతమంది ఏమంటారంటే కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. వెన్నెల గారికి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఓడిపోయారు. మేబీ అనుకుని ఉంటారు ఓవర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే నేను ఇప్పుడు అన్నాను కదా, ఎందుకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటే గెలిచినా ఓడిలా ఉంటా, యుద్ధంలో ఓడలేదని అంటారు, దానికి ఓవర్ కాన్ఫిడెన్స్ తీసుకుంటారు. కాకపోతే మేధావర్గం అలా చూసారనుకోండి, చిన్న అనాలిసిస్, చాలా తక్కువ టైం, రైట్, కనెక్టివిటీ టు ద పీపుల్. ఇంకేమైపోయింది, గద్దరన్న బిడ్డ మాకు తెలుసు, మా దగ్గర రాలేదు. జనరల్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరన్నా ఇచ్చినా కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేసేస్తారు, ఒక లీడర్ వచ్చింది వేస్తారు. అలా కాకుండా ఏమైందంటే గద్దరన్న బిడ్డ వచ్చిందంట అని చాలామందికి ఏమంటారంటే అసలు గద్దరన్న బిడ్డ వచ్చిందా కాంగ్రెస్ నుంచి అని కూడా ప్రశ్న వచ్చింది. సో కనెక్టివిటీ వాజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఒకటి, చాలా తక్కువ టైం ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చూసుంటారు కదా, విపరీతంగా డబ్బు పంచారు అంటే రాత్రికి రాత్రి విపరీతంగా పంచారు. అండ్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం మీరు చూడాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ ఎంటైర్ హైదరాబాద్లో నో ఎడ్యుకేటెడ్, నో మిడిల్ క్లాస్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఓట్లు వేయలేదండి. అవును, పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ వచ్చింది. కంటోన్మెంట్ చూస్తే మ్యాక్సిమం స్లమ్ ఏరియాస్ నుంచే ఓటింగ్ ఎక్కువ మ్యాక్సిమం వచ్చింది, రైట్. దాంట్లో విపరీతంగా డబ్బు పనిచేస్తారు. జనరల్లీ పాపం వాళ్ళు కూడా ఏమంటారు, అరే వీళ్ళు వస్తారో లేదో, గెలుస్తారో, గెలిచినాక 5 ఏళ్ళకి వస్తారంటే ఆ సిస్టమ్ అలా అయిపోయింది. గెలుస్తారు, ఇప్పుడు ఓట్లప్పుడు వచ్చి అడుగుతారు, కాలు పట్టుకుంటారు, గెలిచిన తర్వాత 5 ఏళ్ళకి ముఖం చూపెట్టారు. 5 ఏళ్ళకు ఓడి రాజు ఓడి మాత్రం మనకెందుకు, ఇప్పుడైతే ఆ 1000 రూపాయలు వస్తున్నాయి కదా అని చెప్పేసి దానికి బానిస, అంటే వాళ్ళని అలా తయారు చేసేసారండి ప్రజలని. ఈ సిస్టమే అలా పైసలు తీసుకొనే ఓటేయాలని ఆ మానసికంగా సైకలాజికల్గా అలా డిస్టర్బ్ చేసి వాళ్ళని అలా తయారు చేశారు. దాన్ని ఎదుర్కోవాలి, దాన్ని తిరగా రాయాలనే గద్దర్ గారు, చాలామంది మేధావులు, కళాకారులు, ప్రజలు, ఒక సెట్ ఆఫ్ పీపుల్ ప్రయత్నించే ప్రయత్నం భాగంలోనే దిగడానికి కారణం, ఈ పొలిటికల్ సిస్టంలో దిగడానికి కారణం. అదే అసలు అనుకున్నారా మీరు కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తుందని, కానీ ఎక్స్పెక్ట్ చేశారు అసలు మీరు? అంటే నేను ఇప్పుడు అంటే మేబీ ఫ్యూచర్లో వచ్చేదేమో, నాన్న చనిపోతారని అనుకోలేదు నేను, ఇలా ఎంట్రీ సడన్గా ఇలా డిసిషన్ తీసుకొని ఎస్ వీ హ్యావ్ టు గో అని అనుకోలేదు. జనరలీ ఏంటంటే నాన్న చనిపోయినాక కాంగ్రెస్ అధిష్టానమే మమ్మల్ని అడిగింది, మేము అనుకోలేదు, మేము అడగలేదు. నేను కానీ అన్నయ్య కానీ మా ఫ్యామిలీ నుంచి వీ డి నాట్ రిప్రజెంట్ ఎనీథింగ్. ఓకే, వాళ్ళు దే ఫెల్ట్ దట్ వీ హ్యావ్ టు హానర్ గద్దర్ గారు. మన ఆయన పాట ఆగిపోవద్దు, ఆయన మాట ఆగిపోవద్దు, ఆయన ఆశయం ఆగిపోవద్దు, ప్రజల్లో వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తే కరెక్ట్ ఉంటుందని వాళ్ళు మనం రిప్రజెంటేషన్ ఇచ్చారు. కాబట్టి సో దే హ్యావ్ డన్ ఇట్, దే హ్యావ్ గివెన్ ఇట్ అండ్ వీ హ్యావ్ రెస్పెక్ట్. ఇంట్రెస్ట్ కలగలేదు పోటీ చేయాలని ఆలోచన మీ అన్నగారికి? మా అన్నగారు ఆల్రెడీ 2017 నుంచి కాంగ్రెస్ పార్టీ, హీస్ వర్కింగ్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ అండి. సో నాన్నగారు చనిపోయిన తర్వాత మేము మా అన్నగారికే అనుకున్నాం, వి బోత్, అంటే అన్నగారికే వస్తుంది, వీ గోయింగ్ టు, అట్లా నేను వస్తాను అనుకోలేదు. కాకపోతే నాన్నగారు చనిపోయిన తర్వాత సంతాప సభలు అటెండ్ అవుతుంటే, అంటే నేను ఇన్ని రోజులు ఎప్పుడు బయటకు కనిపించలేదు కాబట్టి సంతాప సభలు అటెండ్ అవుతుంటే ప్రజలతో మమేకం అవ్వడం, మాట్లాడడం, స్టేజ్ మీద ఉండడం, వాళ్ళతో కలిసిపోవడం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి జననాట్య మండలి, నాన్నగారు అజ్ఞాతంలో ఉన్నప్పుడు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగేసాను అనమాట. సో నాకు ప్రజలతో అటాచ్మెంట్. అంటే మీ అన్నయ్య గారికి లేదా? మా అన్న వాళ్ళు హాస్టల్లో పెరిగారు, ఇద్దరు పాపం ఎల్కేజీ నుంచి వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు ఇద్దరు హాస్టల్లోనే ఉన్నారన్నమాట. సో నేను మా అమ్మతో ఉన్నాను, ప్రజా జీవితంలో ఉన్నాను, జననాట్య మండలి, కళారూపాలు వాళ్ళని తిరుగుతున్నారు కాబట్టి నాకు అటాచ్మెంట్ ఉంది, నాకు అవగాహన ఉంది, వాళ్ళతో పెరిగాను, వాళ్ళతో ఉన్నాను కాబట్టి అది కొంచెం అటాచ్ అయిపోయింది. అప్పుడు బట్టి అన్న గారి మీటింగ్స్లో చూసి, వెన్నెలమ్మ నువ్వు కూడా భలే వాడేస్తున్నావు, యు ఆర్ కనెక్టింగ్ టు ద పీపుల్, ప్రజలతో కనెక్ట్ అయిపోతున్నారు మీరు, మరి నువ్వు ఇంట్రెస్ట్ ఉన్నావా అని అడిగారు. అన్నది ఇంట్రెస్ట్ ఏం లేదు, డెఫినెట్లీ అవకాశం వస్తే నేను కూడా ఉంటాను, ఎనీవన్ ఈజ్ ఓకే అన్నాం మనం, అలాగే అంటాం కదా, ఏదైనా పర్లేదు అంటాం కదా. సో ఆ టైంలో కాంగ్రెస్ అధిష్టానం దే ఫెల్ దట్ ఇక్కడ కంటోన్మెంట్ అయితే అక్కడ అమ్మాయి, ఇక్కడ అమ్మాయి, సో దే ఫెల్ట్ దట్ మనం వెన్నెలకి ఇస్తే, అంటే అన్ని కారణాలు ఆలోచిస్తారు కదా, అమ్మాయి సెంటిమెంటు అట్లా అనుకొని, సో దే హ్యాడ్ దేర్ ఓన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో
మేము ఏదైనా పర్లేదని నేను మా అన్న యాక్సెప్ట్ చేసి ముందుకు రావాల్సి వచ్చిందండి. ఓకే. అంటే రేవంత్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మళ్ళీ మీకు ఏదో ఒక అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మీ దృష్టికి ఏమైనా వచ్చినాయి ఇలాంటివి? అంటే అది ఇప్పటిదాకా నేను అలాంటివి అడగలేదు, అన్న కూడా చెప్పలేదు. 2-3 సార్లు కలిశాను. సో విష్ చేసాము, కంగ్రాచులేషన్ చెప్తాను. ఏమమ్మా బాధపడకు అంటే బాధ ఏం లేదన్నా నేను నవ్వుకుంటుంటే ఏం పర్లేదన్నా, వి ఆల్ ఆర్ దేర్, మనమంతా కలిసే పని చేద్దామంటే వేస్తాను తప్పకుంటానని చెప్పి వచ్చేస్తాను. ఓకే. ఆయన మళ్ళీ మీకు ఏదైనా అవకాశం ఇచ్చినా కానీ మీరు దాన్ని స్వీకరిస్తారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నాకు ఎటువంటి బాధ్యత ఇచ్చినా కానీ సిన్సియర్గా మన బాధ్యతని భుజాల మీద వేసుకొని నిర్వహిస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి మీరు అనుకునే కారణాలు ఏంటి ఓవరాల్గా? చాలా కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే అహంకారం. అది దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ నేను అనుకునేదాన్ని. అంటే ఎప్పుడైనా అహంకారులకు ఎంత పెద్ద కొండ అయినా కరిగిపోతుంది. తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఒక్కరి వల్ల రాలేదండి, చాలామంది త్యాగాలు, మామూలు త్యాగాలు కాదండి అదే. ప్రతి ఒక్కరు వాళ్ళు తలుచుకుంటేనే గుండెలు కరిగిపోతాయి. అట్లాంటి త్యాగాల గడ్డ మీద, త్యాగాల కోట మీద ఉన్నప్పుడు మనం ఎంత ఓపికగా, ఎంత సాఫ్ట్గా, ఎంత ప్రేమగా, ఎంత నిజాయితీగా ఉండాలి. తెలంగాణ గడ్డ మొత్తం భారతదేశంలో తెలంగాణకు సపరేట్ చరిత్ర ఉంది, త్యాగాల చరిత్ర. అర్థమైందా? ఒక తెలంగాణ కోసం మా తిండి మాకు ఇవ్వడానికి నిన్ను కొట్టలేదు, నీ దగ్గర గుంజుకోలేదు, వాళ్ళు బలి చేసుకున్నారు. అలాంటి త్యాగాల గడ్డ పేరుతోని మనం ఆ చైర్ మీద కూర్చున్నప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ 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 సాఫ్ట్, చాలా ఓపిక, చాలా ప్రేమగా, చాలా నిజాయితీగా, చాలా సాఫ్ట్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. నాకు చాలా అంటే నేను వాట్ ఐ ఫీల్ అంటే నేను కూడా నిన్నటి వారికి ఒక మామూలు, మేము ఎప్పుడు గద్దర్ ఫ్యామిలీ బిడ్డకు చెప్పుకోలేము, మేము మామూలుగానే తిరగాలి చాలాసార్లు. అంటే ఇలా ఎందుకు అవుతుంది? అందరూ త్యాగం ఇన్ని చేసి మనకు కావాల్సింది మనకేముంది? ఉద్యోగం లేదంటే ఎంతోమంది జీవితాలు అయిపోయినాయి, ఎంతోమంది జీవితాలు ఒక ఉద్యోగం లేక, ఒక ఇంటికి ఉద్యోగం లేక ఇన్ని కష్టాలు పడుతున్నాము. దాని కష్టాలు ఎదుర్కొని చేయడానికే కదా వచ్చాము అనేది అది. సో ఆ అహంకారం వల్లనే స్వార్థం ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఆ లోపాలన్నీ మళ్ళీ రేవంత్ గారు పునరావృతం కాకుండా చూస్తారనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఎందుకంటే అందుకోసమే కదా మళ్ళీ ఒకసారి పోరుబాట ఎంచుకొనే కదా మనము కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాబట్టి డెఫినెట్లీ అవన్నీ మన ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికే కదా వచ్చాం. అదే. అంటే గద్దర్ గారికి ఆ రోజు జరిగిన అవమానం, అక్కడ గేటు దగ్గర ఆయన పడిగాపులు కాసిన విధానం, అప్పుడు మీరు ఏం చేస్తున్నారండి? అసలు ఎందుకు వెళ్ళారు ఆయన? తను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళారు. సో రిప్రజెంటేషన్ మాకు తర్వాత తెలుసు. ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే వెయిట్ చేయించారట. అంటే వెయిట్ చేపిస్తారమ్మా అంటే డెఫినెట్లీ. ఆయన ఇంకోటి ఏంటంటే గద్దర్ గారు గురించి, గద్దర్ గారండి ఏ విప్లవకారుడు, ఏ ఉద్యమకారుడు నాకు తెలిసి కొద్దిపాటిగా తెలుసు, నాకు పెద్దగా తెలుస్తా అని చెప్తానంటలేనండి. మీ ముందు కూడా నేను చాలా చిన్నదానే. నేను చిన్నప్పటి నుంచి చూసిన, చాలా త్యాగాలు చేసిన, అమరులైపోయిన వాళ్ళని చూసాను, లీడర్స్ని చూశాను కదా. వాళ్ళు వ్యక్తిత్వ విషయాలకు ఎప్పుడు బాధపడే వాళ్ళు కాదండి. నన్ను అన్నారు, నేను ఇట్లా అయిపోయాను, నాకు చేరేయలేదు, నాకు తిండి పెట్టలేదు, నాకు అది ఇవ్వలేదు, విలువ ఇవ్వలేదు, ఎప్పుడు బాధపడరు. అరే నా ప్రజలు ఏమైపోతున్నారు, నా ప్రజల జీవితాలు ఏమి, ముందు తరం ఏమైపోతుంది, వాళ్ళు 100 ఏళ్ళ కోసం ఆలోచిస్తారు, 1000 ఏళ్ళ కోసం ఆలోచిస్తారు, 1000 ఏళ్ళ తర్వాత సమాజం ఏమైపోతానని. అక్కడ నాన్న బాధపడింది, నన్నే అవమానించినారంటే. నాన్న చాలాసార్లు అవమాన పడుతూనే ఉన్నారు. ఆయన తెలంగాణ అనౌన్స్ అయినా ప్రజలకి ఎలా అదే అన్నారు అతను. అరే నేను కాదురా బిడ్డ, నన్నే చేసినారంటే మరి రేపు ప్రజల బతుకులేమి? మనం అందుకోసమా ఇన్ని ప్రజలు త్యాగాలు చేసి తెచ్చిచ్చి ఇందుకోసమా? రైట్. మనం ఏం అడుగుతున్నాము? ఒక కూడు గుడ్డ బేసిక్ నీడ్స్ అడుగుతున్నాం. వాటికి కూడా ఇట్లా నన్నే అవమానించిందంటే అట్లా కాదు. ఒక గుణపాఠం. ఏ రాజు అయినా చైర్ మీద కూర్చుంటే భయపడాల్సిందే. ఓటుకు భయపడాలి, సామాన్య జనానికి భయపడాలి. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. నువ్వు నీ వ్యక్తిత్వ ఆశయాల కోసము చైర్ మీద కూర్చోవడం అనేది తప్పు. అది అక్కడ కూర్చునేటప్పుడు, ఆ కుర్చీ మీద కూర్చునేటప్పుడు ఆ భయము భక్తి చేయాల్సిన బాధ్యత నాకుంది. అందుకే ఓట్ల విప్లవము భారత రాజ్యాంగాన్ని ప్రజలకు అందజేస్తానని. ఏ రోజైతే భారత రాజ్యాంగాన్ని ప్రజలకు అందజేస్తా అన్నప్పుడు ఈ దొంగ రాజుల గుండెలలో గుబులు సురయ్యి. సో నాన్న ఎప్పుడు వ్యక్తిత్వాన్ని ఎప్పుడు తీసుకోలేదండి. ఆయన ప్రజల కోసమే చివరి దాకా ఆలోచించాడు. అదే.
అంటే ఆయన కేసీఆర్ గారు ఒక్కసారిగా అధికారంలోకి వచ్చాక ఆయన మనిషి మారిపోయారని మీ నాన్నగారు భావించారా? ఉద్యమంలో ఉన్న గతంలో ఎలా ఉండేవాడు? ఇమ్మీడియట్గా రాగానే మారిపోయింది అని అనుకోలేదండి. ఎట్లయినా మన కొత్త ప్రభుత్వం, కొత్త పాలన, మనకు తెలంగాణ టైం పడుతుంది అని చెప్పేసి చాలాసేపు, చాలా రోజులు చాలా ఓపికగా ఉన్నారు. అవకాశం ఇచ్చారు, కొత్త ప్రభుత్వం కాబట్టి అవకాశం ఇచ్చి తర్వాత అన్నీ అనలైజ్ చేసుకొని ఆయన ఏది ఒకటి ఊరికే మాట్లాడాడు, పాట రాయడు, చాలా చదువుతారు, అన్నీ పరిశీలిస్తారు, చరిత్ర తీసుకుంటారు, ప్రస్తుతం తీసుకుంటారు. ముందు ఏం కాబోతుందని ఒక పరిశీలనలకు వచ్చిన తర్వాతనే అందరూ దగ్గర, అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర తను మాట్లాడతారు, టాపిక్ అది తీసుకొని ముందు అడిగేస్తారు. ఓకే, అంటే ఒక మావోయిస్ట్గా మావోయిజం నుంచి వచ్చి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, దీని భావజాలం వేరు, ఈ భావజాలం వేరు, కానీ అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం అవటం అంటే మావోయిజం వీక్ అవుతుంది అనుకోవాలా? ఎవరు ప్రయాణిస్తున్నారంటే నేనా, గద్దర్ గారా? సిద్ధాంతపరంగా మరి అప్పట్లో అంత ఉద్యమం జరిగేది, పీపుల్స్ అది నాన్నగారు ఉంటే జవాబు చెప్పాల్సింది, నేను కాదు కదా. నేను కాదు కదండి, నేను కాదు కదా. మీ నాన్నగారు ఈ ఉద్యమాల గురించి ఏం చెప్తూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు? అసలు తన అనుభవాలు మాకు పర్టికులర్ ఏం చెప్పేవాళ్ళు కానీ వాళ్ళు చెప్పారండి. వాళ్ళు చేసే, వాళ్ళు బతికినా, వాళ్ళు తిన్నా, వాళ్ళు మాట్లాడినా ఉద్యోగకారులతో గొప్పగా ఉంటారని అనిపిస్తుంది. అదే, అంటే అప్పుడు ఒక మనిషిని చూసే కదా, ఆ మనిషిని చూసే కదా ఆ ఉద్యమం గురించి తెలుసుకుంటాము. ఆ మనిషి విధానం, ఆ వ్యక్తిత్వం, ఆయన పనిచేసే ప్రభావం కూడా పిల్లల మీద పడుతుంది కదా. ఎవరి మీద ఎక్కువ పడింది? అది అందరి మీద పడింది. ఎందుకు పడదండి? ఆయన ఉన్న కొద్ది పార్టీతో ఆయన బతికే బతుకు, ఆయన ఉండడము, చెప్పడము, ప్రజలతో ఉండడము, న్యాయం చేయట్లేదు, అమ్మని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే భావన ఎప్పుడైనా వచ్చిందా మీకు? అట్లా ఉంటుంది కానీ తప్పకుండా ఉంటుంది కదండి. చిన్నప్పుడు మేము పెరిగే వరకు ఆయన లేడు అసలుకి. దక్క ముక్క తినుకుంటా, అంటే ఊహ వచ్చిన నా కళ్ళు తెరిచి మా నాన్న అని తెలిసినప్పటి నుంచి కష్టాలు, రైట్. ఆయన చనిపోయినాక కూడా కష్టాలే. అదే, అంటే కష్టాలు ఇన్ ద సెన్స్ అవమానం, అణిచివేత, ఇవి జరుగుతూనే ఉన్నాయి. మా బతుకు మేము బతుకుతున్నాం అంటే కూడా ఇంకేదో అంటుంటారు. ఆయన మేము పట్టించుకోం, అందుకే ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. మా నాన్న నవ్వుతుంటాడు, నేను నవ్వుతుంటాను. ఆల్వేస్ ఎందుకంటే మాకు తెలుసు అట్లా అంట. అంటే ఆర్థిక పరమైన కష్టాలు కూడా ఎదుర్కొన్నారా మీరు? అంటే అన్ని కష్టాలు కదా. కష్టం అంటే ఏంది? బేసిక్ కష్టం అంటే ఇప్పుడు మన సమాజంలో కష్టం అంటే డబ్బులు లేకుంటేనే సమాజం. తిండి కరువు, బట్ట కరువు, అంతే కదా. ఎట్లా చదువుకోగలిగారు మీరు? అంటే అమ్మ ఉద్యోగం చేసింది మొదటిది, తర్వాత అమ్మ నన్ను చదివించింది, రెండోది మా ఇద్దరు అన్నలు చదివించింది ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్. మన వేద్ కుమార్ గారు, వారు ఎవరంటే బి నరసింహరావు అన్న వాళ్ళ తమ్ముడు స్కూల్లో వాళ్ళు చదివించినారు. సో అప్పుడు ఆక్స్ఫర్డ్లో పిల్లలు చదువుతున్నారంటే మనకు నాన్న చనిపోయిన రోజు ప్రచారం ఏంటంటే పిల్లలు ఆక్స్ఫర్డ్, అమెరికాలో ఆక్స్ఫర్డ్లో చదువుతున్నారని. సో అట్లా అని ఇంకో అన్న ఎలా చనిపోయారు? నేను ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఇది ప్రశ్న ప్రతి ఒక రిపోర్టరు ఒక న్యూస్ అడుగుతున్నారంటే మీరు కూడా మేధావులుగా ఒక రిపోర్టర్గా తెలవాల్సిందంటే, చరిత్ర చూసుకొని ఉంటే విప్లవకారులు, ఉద్యమకారులు, ప్రజాసేవకుల బిడ్డల జీవితాలంతా, ఆ కుటుంబాలన్నీ ఇట్లాగే కష్టాలతోని, చిన్న భిన్నంతో ఉంటాయి. అది గద్దర్ గారి కుటుంబం కావచ్చు, ఇంకెవరి కుటుంబమైనా కావచ్చండి. కానీ వాళ్ళు స్థిరపడ్డారు బాగా. ఇప్పుడు వచ్చేసరికి అట్లా ఏముండదండి, ఏదో ఒక దగ్గర ఉంటారు. అట్లా అంటే మీ పేర్లు ఇలా పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? గద్దర్ గారు కవి అండి, అదే ప్రజల కవి. అండ్ ప్రజలు, సమాజం, ఆయన ప్రకృతి అంటే సమాజాన్ని, ప్రపంచాన్ని, సమాజాన్ని ప్రేమించిన వాళ్ళు ప్రకృతిని ప్రేమిస్తారు, మనుషులు ప్రేమిస్తారు, ఈ వైర్ని ప్రేమిస్తారు, ఆ లైట్ని ప్రేమిస్తారు కదా. సో ఆయన బేసికలీ ఇదే మానవతావాది, హ్యూమనిస్ట్. సో అందుకే ఆ దాంట్లో అది ఉంది కాబట్టి ఆయన మా పేరు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అని పెట్టగలిగినారు. మరి చంద్రుడు ఎందుకని ఆయన? పాపం మా కష్టాలలో బాగా అంటే మాకు చిన్నప్పుడు ముగ్గురు హాస్టల్లో పెరిగారు, రైట్. మాకు ఉన్న తిండి, బతకడము, చదివేయడము, బిడ్డ ఇది కరెక్ట్ అని చెప్పేవాళ్ళే లేరు కదా ఇంట్లో. తనకు చిన్నప్పుడు ఫిట్స్ వచ్చేదండి, నాకు కూడా ఫిట్స్ వచ్చేది. నాకు మందులు వాడి తగ్గిపోయింది. నాకు చిన్నప్పుడు వచ్చిపోయినాక తనకు పెద్ద వేయడమో ఫిట్స్ వచ్చింది. ఎవరు పట్టించుకుంటారు? అమ్మ ఉద్యోగం పోవడం, నాన్న ఉద్యమాలు. ఫిట్స్ వచ్చినట్టు ఆ హాస్పిటల్ తీసుకుపోయిన మందు వేసినాం, అయిపోయింది. అది స్లోగా తన బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి ఒకసారి నాన్న ఒడిలో 21 years ఉన్నప్పుడు చనిపోయాడు. నాన్న ఒడిలో కూలిపోయాడు. సో మనకు అప్పుడు ఆయన MBBS 2nd year చదువుతున్నాడు. ఇంటెలిజెంట్, చాలా ఇంటెలిజెంట్. తర్వాత మనుషులకు సమాజ సేవ, మనుషులు ప్రేమగల మంచి,
అందరికి సాయం చేయడం. అందుకే ఆయన స్టాచ్యూ ఇక్కడ స్కూల్లో పెట్టాం. ఇప్పుడు మీ అమ్మగారు ఏమైనా చెప్తూ ఉండేవాళ్ళ మీ నాన్నగారు, ఎందుకు మనకి ఉద్యమాలు ఎందుకు, మనం అసలు మన బతుకు మనం చూసుకోవాలి కానీ అని ఎప్పుడన్నా అనేవాళ్ళ, డిస్టర్బ్ చేసేవాళ్ళ? అలాంటిది ఏమైనా ఒక్కసారి ఒకవేళ మా అమ్మ అనే కానీ గద్దరన్న పేరు ఇప్పుడు ఇలా ఉండకపోతుంటే మా నాన్న అడవి నుంచే రాకపోతుండే. నా అమ్మ కానీ, మా ఇద్దరు అన్నలు కానీ, నేను కానీ, మా మొత్తం తండ్రి గారి తరఫున మా చుట్టాలు కానీ, మా పెద్దనాన్న పిల్లలు కానీ, మా అత్తమ్మ పిల్లలు కానీ, మా తల్లి తరఫు మా కుటుంబాలన్నీ నాన్నని ఎప్పుడు నో అనలే. ఎందుకంటే అందరికీ తెలుసు ఆయన ప్రజల మంచి, ఆయన చేసే ప్రతి ఒక్క పని మంచి, సమాజ సేవ నేబోతున్నాం. మేము ఆయన ఎప్పుడు నో అనలేదండి. అంటే ఆయనలో ఎందుకు ఎలాంటి మార్పు వచ్చింది ఉద్యమాలంటే ఒక్కసారిగా? అంటే ఏ వయసు నుంచి అది బీజం పడింది మీకు ఏమైనా తెలుసా? అది ఆయన చిన్నప్పటి నుంచే బీజం పడిందండి. ఎందుకంటే మా తాతగారు అంబేద్కరిస్ట్. మా తాతగారు నాందేడ్లో అంబేద్కర్ గారు స్కూల్ కట్టేటప్పుడు అంబేద్కర్ గారు వీళ్ళకు క్లాస్ చెప్పారు, నైటు బడులు చెప్పారన్నమాట మా తాతగారికి. సో ఆల్రెడీ మా తాతగారు అంబేద్కరిస్ట్ కాబట్టి ఆ భావాలు నాన్న మీద వచ్చినాయి. తర్వాత అణచివేత అన్నీ, ఇంకా ఆర్థిక సమస్య, ఆల్ సోషల్, ఎకనామికల్, కల్చరల్ స్టాబ్లిషన్ వల్ల దాని అవన్నీ ఎదుర్కొంటూ ఆల్రెడీ ఆయన పట్టుదలగా చదువుకున్నారు, ఉద్యోగం వచ్చింది చక్కగా, మళ్ళీ అవి వదిలేసి కూడా వెళ్ళిపోయారు కదా. అంటే అణచివేత అదే కదా, అన్ని కులంగా అణచివేత, వర్గంగా అణచివేత, తెలంగాణ అణచివేత, అన్ని అణచివేతల నుంచి ఆయనలో ఉన్న భావోద్వేగాన్ని దాని ఉద్యమకారుగా కళారూపాన్ని వెలికి తీసినాయి. అప్పుడే నక్సలరీ మూమెంట్, రాడికల్ యూనియన్ సంఘము, తర్వాత ఆర్ట్స్ లవ్ అసోసియేషన్ నరసింహరావు గారితో అటాచ్ అయ్యి, సో చిన్నప్పటి నుంచే నాన్న 10 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి బుర్ర కథలు చెప్పుకుంటూ వచ్చారు. సో అప్పటి నుంచి ఆయన మన అల్లూరి సీతారామరాజు గురించి, భగత్ సింగ్ గురించి కానీ, అట్లాగే అంబేద్కర్ గురించి కానీ అవి చెప్పుకుంటూ స్ఫూర్తి పొంది వచ్చిన వ్యక్తి కాబట్టి. సో నరసింహరావు గారు ఎప్పుడు పరిచయం అయింది బి నరసింహరావు గారితో? నాన్నగారు ఇంజనీరింగ్కి ఇక్కడ ఉస్మానియా జాయిన్ అయ్యి పరిచయం, ఆర్ట్స్ ఫ్రెండ్గా అక్కడే కాలేజ్లో పరిచయం. వీళ్ళందరూ కూడా కదా, మంచి పెయింటర్ కదా. మా భూమి సినిమాది బండి వెనక బండి కట్టి. అవును. అలాగే అంతంత పాటలు, అలాంటి పాటలు అసలు ఎలా పుట్టినాయి అనుకుంటారు మీరు? ఆయన కారణ్య జన్ముడు అనుకుంటున్నానండి. ఒక వేమన, పోతన ఎలాంటి వాడు నాకు, నేను అనే అంత పెద్దదాన్ని కాదు, కాకపోతే ఈ ఈ యుగానికి గద్దరన్న వేమన లాగానే గద్దరన్న అని కూడా అనుకో. శ్రీ గారి తర్వాత 2 తెలుగు రాష్ట్రాలకి గద్దరన్నకు ఆ ఖ్యాతి తక్కాలి, ఆయన ఆ కారణ్య జన్ముడని నేను అనుకుంటున్నాను. అదే ఆయన గజ్జిగట్టి బయటకు వచ్చినప్పుడు కూడా ఇది పత్రికల్లో, అన్ని పత్రికల్లో కూడా బ్రహ్మాండమైన ఎలివేషన్స్ అసలు మామూలుగా. అంటే ఆయన పాట ఎక్కడ పడితే పాట అప్పుడే రాసి పాడేస్తారు, లక్షలాదిగా పాటలు రాస్తారు. అప్పటికప్పుడే పుట్టేస్తుంది పాట అది. అవును. తర్వాత ఆయన మీద పోలీస్ తుపాకీ గుళ్ళ వర్షం జరిగింది, ఆ సంఘటన అప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు నేను 17 ఏళ్ళు ఉంటాను. మేము లోపల, నేను మా పెద్దన్న అమ్మ లోపల, అమ్మ బయటకు అప్పుడే వచ్చింది, నాన్న మీద ఫైరింగ్ చేస్తుంటే అరుస్తున్నారు. మేము పరిగెత్తుకుంటూ వచ్చాము, నేను మా అన్నయ్య. నేను ఎవరైతే ఫైరింగ్ చేస్తున్నారో వాళ్ళు గేట్ వేసి వెళ్తుంటే వాళ్ళ మీదకి రాళ్ళు తీసుకొని పరిగెత్తుంటే నా మీద కూడా చూపెట్టి ఫైరింగ్ చేశారు పైకి, ఎయిర్లోకి. ఒక 3 కిలోమీటర్లు కార్ వెనకాల పరిగెత్తుకొని వెళ్ళి ఆ కార్ నంబర్ నోట్ చేసుకొని వచ్చి, అంతలోపల అన్న, అమ్మ, పక్క వాళ్ళు నాన్నని స్కూటర్ మీద హాస్పిటల్ తీసుకుపోతే మళ్ళీ నేను టెలిఫోన్ డైరీ తీసుకొని వచ్చి మొత్తం పోలీస్ స్టేషన్స్కి. అంటే చేసిన వ్యక్తులు పోలీసులా లేకపోతే ఎవరు? అంటే అది మనము పోలీసులు అనే వ్యవస్థ అనే అనుకుంటున్నామండి. అదే పోలీసులు అంటే మనం పోలీసులను ఎందుకు అంటామంటే నాకు అదే అనిపిస్తారు. పోలీసులు నడిపించేది ఎవరండి? రాజ్యం రాజ్యాధికారంలో రాజ్య హింస చేసే వాళ్ళని, రాజ్యాధికారంలో ఉన్న వాళ్ళని ఆ వ్యవస్థని ప్రశ్నించాలి. కానీ ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించి పంపించమని మిమ్మల్ని దూషిస్తా కాదు కదా, మీరు ప్రశ్నించండి అని అడిగి పంపించిన వాళ్ళని దూషించాలి. సో అప్పుడున్న వ్యవస్థ అటువంటి వ్యవస్థ ఉంది, అలాంటి అణచివేత జరిగింది. కాబట్టే అప్పుడు ఎస్పెషలీ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా నాన్న అందరూ, అప్పుడున్న పౌర హక్కుల సంఘం అందరూ పోరాడుతున్నారు. కాబట్టి దాన్ని అణచివేయడానికి చాలా కారణాల వల్ల అటాక్ జరిగిందండి. ఎన్ని గుళ్ళు మొత్తం దిగినాయండి? 6 గుళ్ళు. 6 గుళ్ళలో ఒక గుండు తీలేదట కదా చనిపోయే వరకు కూడా ఉంది పాపం, అది కూడా తనతో పాటు వెళ్ళింది. తర్వాత అండి ఎన్టీ రామారావు గారి గురించి ఏమైనా చెప్తూ ఉండేవాళ్ళ? ఆయనతో ఎలాంటి అనుబంధం ఉండేది?
ఎన్టీ రామారావు నాకైతే పర్టికులర్ ఏం చెప్పలేదు, కాకపోతే గ్రేట్ పర్సనాలిటీ, ఒక వ్యక్తిత్వం ఉన్న పర్సనాలిటీ. అంటే మీరు మామూలుగా చూసుకుంటే నేను కూడా అన్నాను, అంటే నేను ఎప్పుడు పొలిటికల్ ఇలా చూడంగా నాలా మాట్లాడిన పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వ్యక్తిత్వం ఉన్న లీడర్స్ని చూడండి, వాళ్ళు చిన్న నుంచి చాలా పైగా చాలా డిసిప్లిన్గా ఎదుగుతారు. మా అత్తమ్మ వాళ్ళది చిక్కడిపల్లి, అక్కడ మా అత్తమ్మ చెప్తుంటుంది మార్నింగ్ వాక్ 5 o'clock వాకింగ్ లేసి వచ్చి అక్కడ వాళ్ళ అది ఉంది అక్కడ కూర్చొని అక్కడ వర్క్ చేసి అన్ని కూర్చొని రాసేవాళ్ళని చెప్పేవాళ్ళు. మళ్ళీ ఇంకోటి ఎన్టీ రామారావు గురించి తెలిసిందంటే బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద పాలిటిక్స్ ఒక 1 year to 2 years తను చదువుకున్నాడంట, పాలిటిక్స్ గురించి చదువుకున్నారు. తర్వాత 2 వ్యక్తుల దగ్గరికి వెళ్ళి డైలీ ఒక 2 to 3 hours క్లాస్ విన్నాడట. సో అలాంటి అదే అనిపిస్తుంది, నేను కూడా సెట్ బ్యాక్ అయ్యి కూర్చొని చదువుకోవాలి, ఎక్కువ అంటే ఐ నీడ్ టు సెట్ బ్యాక్ మై సెల్ఫ్, కూర్చొని చదువుకోవాలి, రాజకీయం ఏంటి, గొప్ప వ్యక్తులు ఎలా వచ్చారు, వాళ్ళ చిన్న నుంచి ఎలా ఎదిగారు అనేది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఎన్టీ రామారావు గారు గ్రేట్ పర్సనాలిటీ, ఆల్రెడీ తెలుగు చరిత్రలో ఇంకా హ్యాపీగా ఉన్నారు. తను ఒక పొలిటికల్కి ఎందుకు వచ్చారంటే ఆయన కూడా మనసులో కూడా సమాజానికి ఏమైనా చేయాలి, ప్రజలకు ఏమైనా చేయాలి అని వచ్చారు అట్లా అన్నమాట. సో ఆ సేవాభావం మనసులో ఉంది కాబట్టి, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని మనసులో ఉంది కాబట్టి మంచిగా ఫిలిం ల్యాండ్లో దాంట్లోనే కంటిన్యూ ఇంకా డబ్బు సంపాదించుకొని ఇంకా హ్యాపీ లైఫ్ బతకాల్సిన లగ్జరీ లైఫ్ని వదులుకొని ప్రజాసేవలకు రావడం అనేది అది ఉంటుంది చూడండి. అదే అసలు రాజకీయ నాయకులతో కానీ ఎవరితో మీరు కలవలేదు, సినిమా రంగ వ్యక్తులు కానీ గద్దర్ గారు అందరినీ కలిసి ఉంటారు, కానీ మీరు వరకు మీరు అసలు దీంట్లో వెళ్ళలేదు అసలు ఎప్పుడు? మేము వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం మీరు? అవును, పాలిటిక్స్లో ఇదే మొదటిసారి. కాకపోతే నాన్నతో వెళ్ళినప్పుడు వేరే రిప్రజెంటేటివ్స్ ఇవ్వడానికి సీఎం ఛాంబర్స్కి అట్లా వెళ్ళాల్సి వచ్చింది. ఫ్యామిలీ మెంబర్ మాకు ఇంటర్మీడియట్లో చదువు చెప్పింది మోహన్ బాబు అంకుల్ గారు కాబట్టి, మోహన్ బాబు అంకుల్ మేము హాస్టల్లో ఉన్నాం కాబట్టి, సో అంకుల్ వల్ల నేను మా నాన్న మీద ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు నాన్న అమ్మతో ఉండాల్సిన పరిస్థితి ఢిల్లీలో. సో అన్నయ్యకి పెద్దన్నయ్య ఇక్కడ ఉన్నాడు, నేను చిన్నన్నయ్య మేము తిరుపతిలో శ్రీ విద్యానికేతన్లో మేము అక్కడ చదువుకున్నాం. సో అట్లా మోహన్ బాబు అంకుల్ గారు అని మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఆ మోహన్ బాబు అంకుల్ గారు అంటే మా లాంటి వాళ్ళకి చాలా మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఫిలిం ఇండస్ట్రీలో ట్రీట్మెంట్ ఎలా ఉండేది, మనం ఫ్రీగా ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఏముండదండి. ఆయన చాలా డిసిప్లిన్, ఎవరినైనా సమానంగా చూస్తారు. గద్దర్ బిడ్డ అయినా ఒకటే, బయట రోడ్డు మీద ఉన్న బిడ్డ అయినా ఒకటే. హీస్ వెరీ డిసిప్లిన్డ్ అండ్ వెరీ చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి, దేనికి లొంగే వ్యక్తి కాదని. అందుకే హీ హ్యాస్ హిస్ ఓన్ డిసిప్లిన్ అండ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లో ఇట్లా కొనసాగాలని అనుకుంటున్నారా మీరు ఇక నుంచి? అంటే మేము ఆల్రెడీ రాజకీయాలంటే ఆల్రెడీ మేము త్రూ అదే అన్నాం, స్కూల్ ద్వారా మేము ఆల్రెడీ సమాజ సేవ చేస్తున్నాం, ప్రజల్లోనే ఉన్నాం. చిన్నప్పటి నుంచి ప్రజల్లోనే ఉన్నాం, వాళ్ళతోనే పుట్టాము, ఇలా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏంటంటే మీడియా ముందుకు వచ్చాము, ఒక నేషనల్ పార్టీకి మనం సభ్యురాలు అయ్యాం కాబట్టి మనం వాళ్ళు ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు తీసుకొని ముందుకు వెళ్తాం. అదే ఇప్పుడు మహాబోధి అని పెట్టారు, అంటే ఎందుకు, ఏ ఉద్దేశంతో ఆయన ఈ పేరు నిర్ణయించారు? మహాబోధి అంటే బుద్ధుడు కూర్చొని జ్ఞానోదయం పంచే ప్లేస్గా ఇక్కడ పిల్లలకు జ్ఞానోదయం పంచాలని మహాబోధి విద్యాలయ పెట్టారు. ఈ మహాబోధి విద్యాలయ అంబేద్కర్ విద్యానికేతన్ ట్రస్టీ త్రూ నిర్వహించబడుతుంది. దానికి మొదటిగా చైర్మన్ మన ఐఏఎస్ శంకరన్ గారు ఉన్నారు. ప్రస్తుతానికి మా అమ్మగారు చైర్మన్, నేను జనరల్ కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ ఇక్కడ. ఓకే. గద్దర్ గారు దేవుణ్ణి నమ్ముతారా? దేవుణ్ణి నమ్మరు, ప్రకృతిని నమ్ముతారు. ప్రకృతిని నమ్ముతారు. మీరు ఏది ఇస్తే అది నీకు ఇస్తుందని చెప్తారు. వాట్ యూ గివ్ టు ది నేచర్ ఇట్ విల్ గివ్ బ్యాక్ టు యూ. మరి మీ అమ్మగారు? మా అమ్మగారు కూడా అంతే, నేచర్ని నమ్ముతారు బాగా. మరి మీకు వచ్చింది దేవుని నమ్మకం అనేది? అంటే అట్లేం లేదు, మేము కూడా నేచర్, ఏ దేవుడైనా నేచరే అంటాం. ఏదైనా ఏ దేవుడైనా సరే, అది అల్లా అయినా యేసుప్రభు అయినా ఏ దేవుడైనా మనుషులు ప్రేమించు, ప్రకృతిని ప్రేమించు, సమాజాన్ని ప్రేమించు, కలిసిమెలిసి ఉండు, ఆనందంగా ఉండు అన్నాడు. సో అట్లాంటి అన్న వాళ్ళందరూ దేవుడు గారు, మీరు అదంటే మీరు కూడా దేవుడేనా అట్లా అన్నమాట. మరి మీ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అది ఎట్లా చేశారు? మీ ఇష్టాలకు అనుగుణంగా చేశారా వాళ్ళే? పాపం పెళ్ళికి ఇప్పుడు మేము అంటే జనరల్ ఎట్లుంటారంటే, నాన్న చనిపోయినప్పుడే చూడండి ఏమైందంటే, అంత అద్భుతంగా జరిగిందంటే నాన్న చనిపోయినప్పుడు
హిందూ మతం ప్రకారం జరిగింది, బౌద్ధ మతం ప్రకారం జరిగింది. కొంతమంది క్రిస్టియన్ సోదరులు వచ్చి వాళ్ళు ప్రేయర్ చేస్తారు, ముస్లిమ్స్ వచ్చి వాళ్ళు నమస్తే పెట్టారు. సో అట్లాగే మా మా పెళ్ళి, మా అన్నయ్య పెళ్ళి మాత్రము బౌద్ధ మతం అదేమంటారు నార్మల్గా జరిగింది. అంటే బౌద్ధ మతం ప్రకారం జస్ట్ రిజిస్ట్రేషన్ అన్నమాట. ఒక స్టే చేసి వెంకట స్వామి అంకుల్ గారు పెద్దలు ఉండే స్టే చేసి పూలదండ మార్చుకున్నారు. నా నా మ్యారేజ్ మాత్రం హిందూ దాని ప్రకారం జరిగింది. అన్ని అరేంజ్డ్ మ్యారేజ్, అరేంజ్ లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. ఓకే. ఏం చేస్తుంటారు మీ వారు? మా హస్బెండ్ అసోసియేట్ ప్రొఫెసర్ మల్లారెడ్డి కాలేజ్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఆయన కూడా MBA డాక్టరేట్ ఫ్రమ్ ఉస్మానియా. మేమిద్దరం MBA డాక్టరేట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడ పరిచయం మీకు? అవునండి. ఓకే. మీ పిల్లలు ఏం చేస్తున్నారండి? మా పిల్లలు ఒకటి బాబు 4 ఏళ్ళు, ఒక బాబు 2 ఏళ్ళు. ఓకే. చిన్న పిల్లలు. గద్దరగాలి లక్షణాలు మీ పిల్లలు కానీ మీ అన్నగారి పిల్లలు కానీ ఎవరికైనా ఉన్నాయా? అంటే ఇప్పుడే చెప్పలేం కదండి. మా అన్నగారి పిల్లలు చదువుతున్నారు, నా పిల్లలు ఇప్పుడే పుట్టి పెరిగినారు. కాకపోతే నా 2 పిల్లలు తాతను చూసుకుంటూనే వచ్చారు. టీవీ పెడితే కొంచెం మార్చాలనుకున్నాం, టీవీ ఫోన్ ఇవ్వద్దు అనుకున్నాం మేము. ఒకవేళ ఇస్తే మాత్రము ఏదన్నా సబ్జెక్ట్ పరంగా ఇవ్వాలంటే తాత పాటలు చూపిస్తుంటే నా 2 కొడుకులు తాత పాటలు పాడుకుంటూనే ఉంటారు. మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఎవరెవరు వచ్చారండి? ప్రపంచం అంతా కదిలింది మొత్తం కదా. మీకు అప్పుడు ఏమనిపించింది? అంటే నాన్న అప్పుడు ఇబ్బంది, నాన్న ఇంట్లో లేడు, నాన్న ఎక్కడో అడవుల్లో ఉంటున్నాడు, అలా తిరుగుతున్నాడు అనుకున్నా. అట్లా జరుగుతుంది అనిపించింది. ఇంకా ప్రజలు రాలేదు, మేము వాళ్ళకు ఒక మంచి నీళ్ళు కూడా ఇవ్వలేకపోయినాం. నాన్న చాలామంది కన్నీళ్ళు ఇప్పటికెళ్ళినా. ఈరోజు మేము ఒక పెళ్ళికి వెళ్ళాం, అక్కడ కళాకారులు నన్ను చూడగానే, నాన్న వేసుకున్న గొంగలు చూడగానే కన్నీరు మయమైపోయారు. వాళ్ళకు మేము తండ్రి గారిని చూపెట్టలేమనే ఒక బాధ మాకు కలిగింది. ప్రజలందరికీ, తెలంగాణ ఆంధ్ర ప్రజలందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితిలో వాళ్ళకు మేము నాన్నగారి చివరి ముఖం చూపెట్టలేమని చాలా బాధగా మాకు ఈరోజు కూడా ఉంది. అందుకే మేము అన్నామంటే మీరు పిలవండి, మేము వాళ్ళ బిడ్డలుగా వస్తామని నాన్న సంతాప సభలు అటెండ్ అవుతూనే ఉన్నామండి. ఓకే. రేవంత్ రెడ్డి గారిని ఫస్ట్ టైం ఎప్పుడు కలిశారు? 2017లో 19లో కదా, 19లో అన్న ఎంపీగా గెలిచినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నేను పర్సనల్గా కలిసానండి. దానికన్నా ఇప్పుడు చూస్తే రేవంత్ రెడ్డి గారిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి ఆయనలోని మార్పు ఏమైనా గమనించారా? పోరాట పటిమ కానీ గట్టిగా అయ్యారు ఇంకా చాలా. అప్పుడు కూడా పోరాట పటిమ ఉంది, ఆ నిజాయితీ ఉంది, రైట్. ఇప్పుడు ఇంకా గట్టిగా అయ్యారు. వినర్ గారు, మీరు ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా పుస్తకాల రచన కానీ లేకపోతే ఇంకేమన్నా ఫర్దర్గా చేసే ఆలోచన ఏమైనా ఉన్నాయా? అంటే ప్రస్తుతానికి మనం కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యతలు నిర్వహిస్తాను. దానికన్నా ముందు మహాబోధి విద్యాలయ స్కూల్ని మనం ముందుకు తీసుకొని పోతూ ఉంటాము. అట్లాగే నాన్నగారి చరిత్రని మనం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ముందు తరాలకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆల్రెడీ దాని గురించి మా అన్నగారు, మా కజన్, మా అన్నగారు, తర్వాత వివిధ కళారూపాలు ఉన్న వాళ్ళందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి దాన్ని మనం ఆ చరిత్రని కాపాడాలి, కళారూపాలని కాపాడాలి అని ఒక దిశగా వెళ్ళాలని. అంటే నాన్నగారి చరిత్రను ఒక బయోపిక్ సినిమాగా చేస్తే బాగుండేదేమో కదా, అట్లాంటి ఆలోచన ఏం లేదా? చాలా ఉన్నాయి ఆలోచనలు, ఒక్కొక్కటి చేసుకుంటూ. థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.